దర్పల్లి మండల కేంద్రంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో బంజారా సేవా సంఘం నాయకుడు తారాచంద్ నాయక్ మాట్లాడుతూ మతం పేరుతో భారతీయ జనతా పార్టీ పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ లో కించపరిచే విధముగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తమ పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వలనే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు మేలు జరుగుతోందని ఆయన అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకు ఎస్టీలకు మైనార్టీలకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే ఈ రోజు వీరికి న్యాయం జరుగుతుండనా అని ఆయన ప్రశ్నించారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దర్పల్లి మండలం. బీసీ మైనార్టీలు అది రిజర్వేషన్ వచ్చి మరి ఇవాళ మేము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా మరి ఉద్యోగాల్లో అన్ని విధాలుగా మరి ఈ దళిత వర్గము ఈ స్థితికి వచ్చిందంటే మరి దానికి ముఖ్య కారణము మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే మరి దళితులకు మరి రాజ్యాంగంలో మరి రిజర్వేషన్ కల్పించేవారా అనే ప్రశ్నగానే మిగిలిపోతుండే. మరి ఆనాడు వారు మరి భారత రాజ్యాంగాన్ని రచించి దానికి చైర్మన్గా ఉండి మరి రచించి మరి భారత రాజ్యాంగాన్ని మరి ఇవాళ మనకు అప్పగించి ఇలా పార్లమెంట్ వ్యవస్థలో మరి భారత ప్రజాస్వామ్యంలో లౌకికవాదంలో మరి మన భారతదేశము అభివృద్ధి జరుగుతుంది. మరి ప్రజాస్వామ్య వ్యవస్థగా పరిపాలన జరుగుతుందంటే మరి దానికి ముఖ్య కారణం ఎవరైనా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ మరి కించపరిచే విధంగా మరి కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు మరి పార్లమెంటులో మరి రాజ్యాంగ ముసాయిదా పైన జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా మరి పార్లమెంటు హాలులో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి కించపరిచే విధంగా మరి మాట్లాడడం, ఇది యావత్ భారతదేశంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి మరి అవమానపరిచినట్టు. మరి ఇలా బాబాసాహెబ్ గారిని మరి అవమానపరచడం, ఇలా బీజేపీ ప్రభుత్వము మతాలను కులాలను మరి సమాజాన్ని వీడగొట్టి మరి రాజకీయం చేస్తూ ఉంది. మరి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి ఇలా బీజేపీ ప్రభుత్వము గత 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మరి పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి గ్రామ స్థాయిలో కావచ్చు, మరి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో మరి మీరు కేంద్రంలో ఉండి మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చేసింది ఏముందంటే ఒక్క పని కూడా మనకు కనిపించదు. మరి ఇవాళ మతం పేరు చెప్పి మరి దేవుని పేరు చెప్పి మీరు ఓట్లు తీసుకొని ఇలా దళితులను అవమానపరిచే విధంగా మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సామాజిక వర్గాలను వేరు చేసి మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఇది ఇంతవరకు సమంజసమని మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున